హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు చాలా మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే ఇక్కడ పొంగలితో చూపిస్తున్నాను. వ్లాగ్ స్టార్ట్ చేశాను. మా సుదర్శన్కి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏది అంటే పొంగలి అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను సుదర్శన్ బయటికి వెళ్తున్నాము. టెడ్డీ యాప్ని ఇంట్లో పెట్టేసేసి దానికి ముందు ఫ్రెష్ అయిపోతున్నాం. ఈ మ్యాంగోస్ తిని ఏమంటే పింపుల్స్ వచ్చేసాయి. అంటే కొంచెం హీట్ అయిపోతుంది కదా బాడీ, సో దానివల్ల కొత్త పింపుల్స్ మళ్ళీ మంత్లీ వన్స్ పీరియడ్స్ టైంలో వస్తాయి. ఇంకా ఆ టైంలో ఎన్ని ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నా తగ్గవు. అందుకే ఇంకా అప్పుడు హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ గుర్తొచ్చేస్తుంది. ఇంకా ఇది నా గో టు ఫేస్ వాష్ అనమాట. ఇప్పుడు ఇది న్యూ అండ్ బెస్ట్ ఎవర్ ఫామ్లో వస్తుంది. ఇంకా ఇది ఓన్లీ నీమ్తోనే కాకుండా 5 parts ఆఫ్ నీమ్ ప్లాంట్తో తయారు చేసింది. యంగ్ అండ్ మెచ్యూర్ నీమ్ లీవ్, స్టెమ్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్తో. ఇంకా ఇది క్లినికల్లీ ప్రూవెన్ అనమాట టు రెడ్యూస్ పింపుల్స్ ఇన్ జస్ట్ 5 days. 5 daysలో మనకి పింపుల్స్ రెడ్యూస్ చేసేస్తుంది. ఇంకోటి ఏమంటే మళ్ళీ మనకి పింపుల్స్ రాకుండా కూడా కాపాడుతుందన్నమాట. అది కూడా క్లినికల్లీ ప్రూవెన్ అయింది. ఇంకా దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మంచిగా ఫేస్ వాష్ చేసుకోవచ్చు దీంతో. సో మంచి రిజల్ట్ కోసం అనమాట. ఇంకా మన ఫేస్ వెట్ చేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా మంచిగా మసాజ్ చేసుకుంటూ మనం ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఇంకా దీంట్లో సోప్ అండ్ పారాబెన్ ఫ్రీ ఫామ్లా ఉంటుంది. ఇంకా స్కిన్ ఫ్రెండ్లీ pH కూడా ఉంటుంది. ఇంకా మంచిగా స్కిన్ హైడ్రేట్గా పెడుతుంది. ఇంకా జస్ట్ నార్మల్ వాటర్తో మనం ఫేస్ వాష్ చేసేసుకోవడమే ఇలా. ఇంకా మనం ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే ఏమంటే ఒక రిఫ్రెషింగ్ ఫీల్ ఉంటుంది అనమాట మనకి. ఇంకా మన స్కిన్ క్లియర్గా, గ్లోయింగ్గా కూడా ఉంటుంది. సో ఒక క్లియర్ హెల్దీ స్కిన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ న్యూ బెస్ట్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ ట్రై చేయండి. ఇంకా ఇది ఈజీగా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో, హిమాలయస్ వెబ్సైట్లో, యాప్లో దొరికిపోతాయి. డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, దాన్ని క్లిక్ చేస్తే గ్రేట్ డిస్కౌంట్స్ కూడా దొరుకుతాయి మీకు. ఇంకా ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇంతకీ ఎక్కడికి బయలుదేరానో తెలియదు కదా. వెనకాల చూస్తే టెడ్డీ యాప్ ఇవ్వరు లేరు. నేను మా సుదర్శన్ మేము ఇద్దరమే. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. నేను చెప్తూ ఉన్నాను కదా ఈ మధ్య సాటర్డే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు మా సుదర్శన్ నా హీల్ పెయిన్ కోసము అన్నట్టుగా. సో ఆ రోజు యాక్చువల్గా 12:30కి అలా ఉందన్నమాట అపాయింట్మెంట్. మాకెంత తెలివి అంటే తొందరగా వెళ్ళిపోతే తొందరగా మమ్మల్ని చూపించేస్తారు కదా, మమ్మల్ని పిలుస్తారు కదా అన్నట్టుగా 11కే స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాము. ఇంతకీ ఏ హాస్పిటల్ అంటే ఆస్టర్ హాస్పిటల్. అదే చెప్పానుగా మా మమ్మీకి నీ సర్జరీ చేశారు కదా, సో ఆ హాస్పిటల్లోనే కుమార్దేవ్ డాక్టర్ చాలా బాగా చూస్తూ ఉంటారు. సో ఫస్ట్ టైం నేను ఆయన దగ్గరికి వెళ్ళడం అనమాట. ఈ హీల్ పెయిన్కి చూపించుకుందాము, కొంచెం మంచి సొల్యూషన్ కనిపిస్తుందేమో. ఆ డాక్టర్ మీద మెయిన్గా చాలా హోప్స్ ఉన్నాయన్నమాట. ఆయన దగ్గర చూపించుకుంటే తగ్గిపోతుంది అన్నట్టుగా. ఇంకా 12:30కి అపాయింట్మెంట్ అయితే 11కే వెళ్ళిపోయాం కదా, కానీ మాకు కరెక్ట్గా అపాయింట్మెంట్ టైంకే పంపించారు లోపలికి. ఇంకా చెప్పాలంటే హాఫ్ అన్ అవర్ లేట్ కూడా అయింది. సో ఆ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం కష్టము, ఇంకా చాలా బిజీగా ఉంటారు. సో ఎలాగో దొరికింది. ఇంకా వెళ్ళి మీట్ అయ్యాం డాక్టర్కి. మమ్మల్ని గుర్తుపట్టారు, మా మమ్మీ గురించి అడిగారు, అమ్మకి ఎలా ఉంది అవంతా. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నా గురించి చెప్పాను. నీకు నీ పెయిన్ కాదు కదా, హీల్ పెయిన్ ఓకే కదా అనేసి అన్నారు. నాకు కూడా ఏమంటారు నీ పెయిన్కే వచ్చానేమో అనేసి అనుకున్నాను అనమాట. డాక్టర్ కాదు నాకు నీ పెయిన్ కాదు, హీల్ పెయిన్ ఉంది అనేసి చెప్పాను. ఇంకా అటు ఇటు వాక్ చేసి చూపించమన్నారు. తర్వాత టోస్ మీద ఇలా స్టాండ్ చేసి చూపించమన్నారు. ఒకసారి అంటే హాఫ్ సిటప్ లాగా జస్ట్ అలా కూర్చొని లేయమని చెప్పారు. సో అలా చేసి చూపించానని. ఇంకా డాక్టర్ ఏమంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. మెయిన్ కాజెస్ కూడా చెప్పారు ఎందుకు వస్తుంది అన్నట్టుగా కూడా. లైక్ మనకి ఫ్లాట్ ఫీట్ ఉంటే, ఇంకా వెయిట్ గెయిన్ అయినప్పుడు, తర్వాత ఏజ్ని బట్టి, దాని తర్వాత వచ్చేసి ఫుట్వేర్ ద్వారా కూడా ఇలాంటివి కొన్ని పెయిన్స్ రావచ్చంట. సో దానికి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పారనమాట. ఇలా చేయి అలా చేయమని చెప్పేసి ఫిజియో రాసిచ్చాడు. ఇంకా అది కూడా తగ్గకపోతే 3 months తర్వాత రమ్మని చెప్పారు. ఇంకా నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. ఈ లోపల ఏమంటే ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత టెడ్డీ యాపీకి ఆకలేస్తుంది అని చెప్తే శాండ్విచ్ చేసి ఇచ్చాను. ఫస్ట్ టైం మన వ్లాగ్లో ఇలా శాండ్విచ్ ఒకటి చూపించాను. అది కూడా కంప్లీట్గా రెసిపీ చూపించలేదు. అసలు యాక్చువల్గా ఎలా వస్తుంది ఏంటో కూడా తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట చేయడం ఇంట్లో. అప్పటికప్పుడు మా సుదర్శన్ అది లైఫ్ లాంగ్ బ్రాండ్ అనుకుంటాను, సో అది తెప్పించాడు శాండ్విచ్ మేకర్ది. ఇంకా గబగబా ఒక వీడియో ఏదో చూసి శాండ్విచ్ చేశాను. ఎంత ఎమ్మీగా వచ్చిందో. ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఎమ్మీగా వచ్చిందో, లేకపోతే ఇంకా ఇదే టేస్ట్ ఉంటుందో, ఇంకా వెరైటీగా చేసుకోవచ్చు, సో ఇంకా చేసుకుంటా ఉందాంలే అన్నట్టుగా ఫస్ట్ టైం అయితే చేశాను. టెడ్డీ యాపీకి శాండ్విచ్ చాలా ఇష్టము. బయట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు శాండ్విచ్ ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారు. సో అలా ఈరోజు ఇంట్లో తినేసాం. ఇంకా వీడేమంటే సాటర్డే సండే వచ్చింది, ఇంట్లోనే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళకుండా. అలా ఇంకా టెడ్డీ క్లాసెస్ ఉన్నాయి కదా, సో మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళట్లేదు. సో అందుకనేసి ఇంకా నేను స్విమ్మింగ్కి వెళ్తాను, నేను అక్కడికి వెళ్ళి స్విమ్ చేస్తాను అని చెప్పేసి స్టార్ట్ చేసింది. ఇప్పుడు కొంచెం కలర్ అది వస్తూ ఉందిరా, మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్ళామంటే మళ్ళీ డార్క్ అయిపోతుంది స్కిన్, ఇంకా వదిలేరా మళ్ళీ వెళ్దులే హాలిడేస్లో అంటే వినట్లేదు. సరే ఇంకా సుదర్శన్ తీసుకొనేసి వెళ్ళిందనమాట.
ఇంకా ఈసారి ఏమంటే నేను కోకోనట్ ఆయిల్ అప్లై చేసి వాడికి పంపించాను. అంటే సన్ స్క్రీన్ పూయడం దానికంటే కోకోనట్ ఆయిల్ అప్లై చేసి కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్స్ అట్లాంటివి ఏమైనా అప్లై చేసి పంపిస్తే ట్యాన్ అవ్వదంట. ఎక్కువ ట్యాన్ అంటే డార్క్నెస్ అవ్వదంట, ఆ క్లోరిన్ ఉంటుంది దాంట్లో. సో అది మనకి అంటదా ఆశ అనేసి చెప్పారు కామెంట్స్లోనే నాకు. సో అలానే చేశాను. ఇంకా ఈ రీసెంట్గా ఏమంటే నేను ఆ లిప్ బామ్ ఒకటి చూపించేటప్పుడు అందరూ ఆశ వాటర్ ప్రూఫ్ది ఒక ఐ లైనర్ ఉంటే చూపించవా అనేసి అన్నారు. సో వాళ్ళ కోసం నేనేది యూజ్ చేస్తానో అది ఆర్డర్ చేశాను, అంత అయిపోయి ఉండింది. సో అది ఇంకా తెప్పించున్నాను. నేను మళ్ళీ మీతో ఆ రివ్యూ ఇస్తానులేండి. ఇంకా ఇడ్లీల గురించి చెప్పాలి మీకు. యాక్చువల్గా నేను ఉండలేక, ఆనందం నాకు పట్టలేక ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టేశాను. అందరు చూసారో లేదో అనేసి మళ్ళీ బ్లాగ్లో కూడా షేర్ చేస్తున్నాను. మీరు లాస్ట్ నేను చెప్పినప్పుడు ఇడ్లీస్ ఇలా అంటేస్తున్నాయి, అసలు పిండి అంతా దానికే అంటుకొని పోతుంది, సగం వేస్ట్ అయిపోతుంది, సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, ఇడ్లీ చేసుకోవాలి అనిపించట్లేదు అని షేర్ చేసినప్పుడు చాలామంది నాకు సజెషన్స్ ఇచ్చారనమాట. అది ఒకటి మన హస్తం లాంటిది ఒక స్పూన్ ఉంటుంది, దాని లింక్స్ కూడా షేర్ చేశారు నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో నా ఫ్రెండ్స్. సో అది ఏమంటే ఇంకా కొనలేదు, నా దగ్గర ఇది ఉంది, ఇది చూద్దాంలే అనేసి అనుకున్నాను. ఇంకా అది ఒకటి, దాంతో తీస్తే ఈజీగా వస్తుంది ఆశ అని చెప్పేసి ఇంకా మనము ఆఫ్ చేసేసిన దాకా ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసిన తర్వాత ఒక 5 minutes అట్లే పెట్టి మళ్ళీ తీసి ఇడ్లీస్ ఈజీగా వచ్చేస్తాయని చెప్పారు. సో ఇంకా కొందరు ఏమంటే వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేయాశ ఇడ్లీస్ తీసేటప్పుడు ఇంకా బాగా వస్తాయని చెప్పారు. సో మీరు అందరూ ఎలా చెప్పారు అలానే చేశాను, చాలా బాగా వచ్చాయి. నాకు అసలు నిజంగా ఇంత బాగా వస్తాయనేసి అనుకోలేదు, ఏదో జస్ట్ ట్రై చేద్దామనేసి చేశానమాట. నిజంగా చూసారా అసలు అంటలేదు పిండి. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఇంకా హ్యాపీలో నాకు ఎలా అంటే ఆ రోజే షార్ట్ వీడియో పెట్టేయాలి, నేను మళ్ళీ బ్లాగ్ ఎప్పుడు పెడతానో ఏంటో దీని గురించి అన్నట్టుగా అనిపించి షార్ట్ వీడియో పెట్టేశాను. మీ అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు నిజంగా అసలు ఇడ్లీస్ వేయడం అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇదిగో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ దాన్ని వాష్ చేసుకోవాలి, మళ్ళీ దాంట్లో వేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏమంటే నా ఫ్రెండ్ శ్రావణి అనేసి నా స్కూల్ మేట్ అనమాట, తను చాలా క్లోజ్ నాకు. సో తనేమంటే ఇది ఒక లింక్ పంపించింది, ఆశ నీకు ఇడ్లీస్ అవి సరిగా రావట్లేదు అనేసి చూశాను బ్లాగ్లో, ఒకసారి ఇది ట్రై చేయి, దీంతో మంచిగా వస్తాయంటే నా ఫ్రెండ్ కూడా చెప్పు ఉండింది అనేసి షేర్ చేశాను అనమాట. సరే అన్నట్టుగా ట్రై చేద్దాం అంటే నాకు ఈ ఇడ్లీస్ వేయక ముందు అనమాట, ఇప్పుడు నేను చూపించానే అప్పుడు ఇడ్లీస్ రాలేదు, అప్పటికి నేను మళ్ళీ ట్రై చేయలేదు. సరే అవును కదా ఇది బాగున్నాయి, ఇది చూద్దాము అన్నట్టుగా అది ఆర్డర్ చేశాను. ఇంకా ఇలా ప్లేట్స్కి ఆయిల్ పెట్టి వేయడం అవసరం లేదు, దీనికి ఆయిల్ పూయాలో లేదో తెలియలేదు నాకు ఆ ఇడ్లీ మోల్స్కి. దానికి ఏమంటే అది బీపీఏ ఫ్రీ అనమాట. మనం మళ్ళీ దాన్ని హాట్ వాటర్లో పెడుతున్నాం కదా ఆశ, ప్లాస్టిక్ కదా అది అనేసి అనుకుంటారేమో, అలా ఏం కాదు. సో అందుకని ట్రై చేద్దాం, దీంట్లో ఎట్లాగో ఆర్డర్ చేసేస్తున్నాను కదా అన్నట్టుగా ఫస్ట్ టైం చేశాను అనమాట దీంట్లో. ఇంకా నెక్స్ట్ టైం అనిపించింది కొంచెం ఆయిల్ అప్లై చేస్తే ఎలా వస్తుందా, ఈసారి నెక్స్ట్ టైం ట్రై చేద్దాము, ఇప్పుడు ఆయిల్ లేకుండానే ట్రై చేద్దాం ఎలా వస్తుంది అనుకునేసి వేసుకుంటున్నాను. అసలు ఏంటో కదా నేను ఇడ్లీల మీద ప్రయోగాలు చేస్తున్నాను, అందరూ ఎంతెంత బిజీగా ఉండి ఏదేదో నేర్చుకుంటా ఉంటే నేను ఇంకా ఇడ్లీ నేర్చుకోవడంలోనే ఉన్నానా అనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి. సరే ఇంకా నార్మల్గా ఇంకా మనము వాటర్ పెట్టేసి హీట్ చేస్తాం, అది బాయిల్ అవుతుంది కదా వాటర్, దాని తర్వాత ఈ ప్లేట్స్ దాంట్లో పెట్టేయాలి. సో అలాగే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇది ఎలా వస్తాయా అనేసి అనిపించింది. నేను జస్ట్ ఒక 5 to 7 minutes అలా పెట్టాను ఇడ్లీస్, ఈ మధ్య అట్లే పెడుతున్నాను, ఒక 10 minutes కూడా పెట్టచ్చు. పెట్టేసి ఆఫ్ చేసేసి మళ్ళీ అది ఒక టూత్ పిక్ ఉంది కదా దాంతో చూసుకుంటాను అనమాట ఉడికిందా లేదా అనేసి. సో అది అంటకుండా ఉంటే ఉడికిపోయినట్టు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా 5 minutes తర్వాత తీస్తున్నాను. వావ్ అనిపించింది. అసలు ఇవైతే నాకు హోటల్లో ఇడ్లీస్ లాగే ఉన్నాయి తెలుసా, కొద్దిగా అంటుకుంది. అది వేడి మీద తీసేసరికి నాకు చేతులు కాలుతున్నాయి, అందుకనేసి నీట్గా తీయలేదు. ఇట్లా తీసేసేసరికి కొద్దిగా అంటేసుకుంటా ఉంది. కొద్దిగా చల్లగా నాకు తీసుకుంటే ఇంకా బాగా వచ్చేదేమో అనిపించింది. అసలు నిజంగా ఇవైతే అసలు నాకు మనం హోటల్స్కి వెళ్తాము ఇడ్లీస్ పెడతారు కదా అలాగే ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే రవ్వ ఇడ్లీ అంటే నాకు చాలా ఫేవరెట్. రవ్వ ఇడ్లీ లాగే ఉంది, ఇది రైస్ ఇడ్లీ లాగే అనిపించలేదు నాకు. సో అదనమాట, ఫైనల్లీ ఇడ్లీస్ చేసేసుకున్నాను, ఇడ్లీస్ నేర్చేసుకున్నాను, బాగా వస్తున్నాయి ఒక్కొక్కసారి. దీంతో నార్మల్గా మోల్స్ లేకుండా చేసుకోవడము, సో అలా అలవాటైపోయింది. ఇంకా దీని గురించి కంటిన్యూ చేస్తానని చెప్పానుగా. నేను యోగాకి వెళ్తాను కదా, యోగాకి వెళ్ళినప్పుడు కూడా నా యోగా ట్రైనర్ ఉన్నారు కదా నియతి అంటుంటాను, తను కూడా కొన్ని పాపం వాళ్ళకి తెలిసిన ఫిజియో ఉంటే తన ఫ్రెండ్, తనని కూడా అడిగి ఏమేమి చేయాలి ఎక్సర్సైజెస్ చిన్నవి ఏదో కనుక్కుందన్నమాట. ఇంకా నేనేమంటే మీరు పంపించిన వీడియోస్ కొన్ని ఉన్నాయి కదా రీల్స్, సో వాటిని అన్నింటినీ ఫాలో అయ్యాను, నియతి దగ్గర నేర్చుకున్నాను. సో అట్లా అని కొన్ని చూసి అంతా ఏమంటే ఇది ఐస్ ప్యాక్ ఉంది కదా,
యాక్చువల్గా నేను పెడుతున్నది రాంగ్ అసలు. నాకు నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను, నాకు ఆ స్పాట్ దగ్గర పెయిన్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఐస్ పెడుతున్నాను. డాక్టర్ కూడా వాక్ చేస్తారు కదా, వాక్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఐస్ పెట్టుకుంటా ఉండండి అని చెప్పారనమాట. ఇంకోటి ఏమంటే నియతి దగ్గర ఇది చూసి ఇది చెప్పించింది నాకు. యోగాకి వెళ్ళినప్పుడు ఒక నాప్కిన్ ఇలా కింద పెట్టేసి ఇలా మనము మన టోస్తో, ఐ మీన్ టో కాదు, ఫింగర్స్తో అట్లా కింద ఇలా లాగాలన్నమాట. కనిపిస్తాం కదా నేను చూపిస్తున్నట్టు లాగుతూ ఉండాలి. అలా నేను ఒక 10 to 20 టైమ్స్ చేస్తున్నాను. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అలా. దాని తర్వాత యాక్చువల్గా నా వాటర్ బాటిల్ ఇక్కడ ఇది యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్గా ఏదైనా వాటర్ బాటిల్, బిస్లరీ బాటిల్ అలా ఉంటాయి కదా, సో వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టేసండి. ఐస్ లాగా అయిపోతుంది కదా, ఐస్ ఉన్న బాటిల్తో ఇలా రోల్ చేయాలన్నమాట. అది హీల్ కింద పెట్టుకొనేసి అప్పుడు చాలా రిలీఫ్ ఉంటుంది. ఇలా కూడా నేను ఒక 10 minutes అలా చేసుకుంటున్నాను. దాని తర్వాత ఏమంటే ఇప్పుడు ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అంటే, ఇంకా ఈ లెగ్ ఫింగర్స్ ఉంటాయి కదా, సో అక్కడ మధ్యలో ఇలా నా ఫింగర్స్, హ్యాండ్ ఫింగర్స్ ఇది మనం చేసుకుంటేనే చాలా రిలీఫ్ ఉంటుంది, తొందరగా తగ్గిపోతుంది కూడా. ఇంకా నాకు మన సబ్స్క్రైబర్స్లోనే ఒక ఫ్రెండ్ ఏమంటే నాకు ఒక సాక్స్ లింక్ షేర్ చేశారు అమెజాన్ది. ఇది వేసుకొని చూడండి ఆశ, చాలా రిలీఫ్ ఉంటుంది, మీకు పెయిన్ తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇమేజ్ పెడతాను మీకు. సో ఇదే అనమాట తను పంపించింది. సో కొనుక్కుందాము పెయిన్ తగ్గకపోతే అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు పెయిన్ లేదు. అలా చెప్పుకుంటే మళ్ళీ పెయిన్ వస్తేమో టెన్షన్గా ఉంది. ప్రెజెంట్ అయితే పెయిన్ తగ్గిపోయి ఉందన్నమాట, అసలు పెయినే లేదు నాకు. నేను ఇవన్నీ ఫాలో అవుతున్నాను, అంటే రోజుకి మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అలా. ఇంకా ఐస్ ప్యాక్ ఏమంటే నేను ఎప్పుడు వాక్ చేస్తాను, ఇంకా కుక్ చేస్తాను, సో కొంచెం ఎక్కువ నుంచొని మళ్ళీ కూర్చుంటానే ఆ టైం అంతా నేను ఐస్ ప్యాక్ పెట్టుకుంటూ అలా ఉన్నాను. సో ఒకవేళ మీరు కూడా నాలాగా చాలామంది బాధపడుతున్నారు కదా, మీకేమైనా సొల్యూషన్ దొరికితే మాకు షేర్ చేయండి ఆశ అనేసి అడుగున్నారు. సో అందుకే మీ అందరికి కూడా హెల్ప్ అవుతుంది అనేసి షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేశానో అవి మీరు కూడా ఫాలో అవ్వండి. ఒకవేళ పెయిన్ తగ్గిపోయినట్టు ఉన్నా కానీ మీరు చేసుకుంటూనే ఉండండి, ఒక 10 days వరకు కంటిన్యూ చేయండి, ఇంకా మళ్ళీ కంప్లీట్గా మీకు ఆ పెయిన్ రాదు. సో నాకైతే ఇవి అన్నీ చాలా హెల్ప్ అయ్యాయి. ఫిజియోథెరపీకి వెళ్ళకుండానే ఇంట్లోనే ఇవన్నీ చేసుకున్నాను. ఇంకా మీరు కొందరైతే హాట్ వాటర్ అంటే వార్మ్ వాటర్, దాంట్లో సాల్ట్ వేసుకొని కూడా లెగ్స్ పెట్టుకోండి ఆశ తగ్గుతుందన్నారు. సో అదొకటి చేయలేదు, అది కూడా చేయాలనుకుంటే మీరు ట్రై చేయండి. సో చాలా రిలీఫ్ ఉంటుంది. ఇంకా ఇంకోటి ఏమంటే నాలాగా ఫస్ట్లో నేనేమంటే ఇవన్నీ ఏమి హోమ్ రెమెడీస్ ఉన్నాయి కదా, చాలా ఫిజియో ఉంది, ఇవన్నీ ఏమి ఫాలో అవ్వకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనేసి. కొంత డాక్టర్స్ ఏమంటే ఇమీడియట్గా పెయిన్ చాలా ఎక్కువగా ఉందనేసి షేర్ చేయగానే వాళ్ళు ఏమంటే పాపం నిజంగానే ఇంకా పెయిన్ ఉంది తట్టుకోలేకపోతున్నా అనేసి అనుకునేసి ఇంజెక్షన్ అట్లాంటివి సజెస్ట్ చేస్తారనమాట. ఇంకా ఇంజెక్షన్ వేసేసుకోవాలి అనవసరంగా. ఇంజెక్షన్ వేసుకోగానే తగ్గుతుందంట ఒక 3-4 days తర్వాత, చాలా రిలీఫ్ ఉంటుందంట. అలా కూడా షేర్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది. కాకపోతే నాకు ఇంజెక్షన్ అంటే భయము, ఇంజెక్షన్ జోలికి వెళ్ళకూడదు అని మాత్రం అనుకున్నాను నేను. అందుకే ఇవే ఫాలో అయ్యి చూద్దాము. ఫిజియోథెరపీకి కూడా వెళ్ళలేదు, నాకు టైం ఉండదు, అక్కడికి వెళ్తే ఒక 1 hour వేస్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్తో బయటికి అదే పని. ఇంకా నేను సుదర్శన్ ఆఫీస్ వెళ్ళిపోతాడు, టెడ్డీ యాపిల్ నేనే వెళ్ళి చేసుకొని మళ్ళీ రావాలి. ఆ 1 hour అయిపోతుంది, ఇంటికి రావడానికి వెళ్ళడానికి 1.5 hour కంప్లీట్గా అయిపోతుంది. ఆ 1.5 hour నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంటుంది అనమాట, బయటికి వెళ్తే వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా. అందుకనేసి నేను ఇవన్నీ ట్రై చేశాను. నాకు మాత్రం పెయిన్ చాలా అసలు తగ్గిపోయింది లేదు ప్రెసెంట్ అయితే. కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేసాం, యూరిక్ యాసిడ్ ఎక్కువ అయి ఉంటుంది, తక్కువ అయి ఉంటుంది, విటమిన్స్ తక్కువ ఉంటాయి అవన్నీ అనేసి. సో అవి కూడా నార్మల్గానే ఉన్నాయి. సో మీకు అవన్నీ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చూసుకోండి, లేకపోతే ఇవన్నీ చేసుకోండి, తగ్గిపోతుంది, వరీ అవ్వద్దు. ఇంకా జస్ట్ ఇప్పుడు మీకు మ్యాంగోస్ చూపించాను, దండిగా మ్యాంగోస్ చూపించాను. ఒక బాక్స్ నిండా మ్యాంగోస్ ఉన్నాయి, ఒక బ్యాగ్లో మ్యాంగోస్ ఉన్నాయి. సో ఆ మ్యాంగోస్ అన్నీ ఏమంటే ప్రియా అనేసి తాను పంపించారు. ఎంత హ్యాపీ అనిపించి, యాక్చువల్గా వద్దంటే వద్దు అన్నాను. తను ఏమంటే ఆశక్క మీరు రీసెంట్గా మీరు తోటకు కూడా వెళ్ళలేదు, మీ తోటలో కాయలు కూడా మీరు తీసుకోలేదు, కొనుక్కుంటా ఉన్నారు మీరు కాయలు, మీరు ఎలా కొనుక్కుంటా ఉంటే నాకు ఎక్కడో బాధ వేసింది ఆశక్క అనేసి పాపం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారనమాట. మాకు తోట ఉంది, మీకు పంపిస్తాను, మీరు జస్ట్ ట్రై చేయండి అక్క, టేస్ట్ చూడండి అక్క, కనీసం మా కోసం తీసుకోండి అక్క అలా అనేసరికి నాకు వద్దు అంటే కూడా పాపం తను వినలేదు. ఇంకా సుదర్శన్ అయితే సర్లే బుజ్జు తీసుకో అనేసి అడిగాడు. ఓకే తీసుకో అని చెప్పేసి అని నేను అప్పటికి ప్రైస్ కూడా అడిగాను తనకి. అన్ని పంపిస్తాను అసలు అనుకోలేదు. వాళ్ళ హస్బెండ్ అదే పనిగా మన ఇంటికి వచ్చి ఇచ్చేసి వెళ్ళారు. భలే హ్యాపీ అనిపించి చాలా మంచిగా మాట్లాడేసి వెళ్ళారు. ఇంకా అది ఎంత పడుతుందంటే అక్క డబ్బులు అలా కాదక్క, నేను ఏదో ప్రేమతో పంపించాను మీకు అనేసరికి నాకు భలే హ్యాపీ అనిపించింది. సో అలా తను పంపించిన మ్యాంగోస్ ఎంత మంచిగా ఎంత టేస్టీగా ఉన్నాయో. హ్యాపీకి మా సుదర్శన్కి మెయిన్గా పండగ చేసుకున్నారు వాళ్ళిద్దరూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా నీకు. సో అలా ఈ ఇయర్ మేము ప్రియా వల్ల చాలా మ్యాంగోస్ తిన్నాం అనమాట. లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ ఆ ఇయర్స్ అన్నిటికంటే ఈ ఇయర్ ఎక్కువ మ్యాంగోస్ తిన్నాం అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు నిజంగా మనం కొనుక్కున్న దానికంటే మన తోటలో పండిన మామిడికాయలు టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి కదా అసలు.
ఇంకా చాలా రోజులు అయిపోయింది పెసరట్టు చేసి మా సుదర్శన్కి మా టెడ్డీకి వీళ్ళకి ఇష్టం లేదు కదా పెసరట్టు, అయినా వేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు, నాకు ఇష్టం అనేసి పెసరట్టు. అల్లం చట్నీ అంటే తినండి ఆశ, బాగుంటుంది అంటుంటారు కదా మీరు. ఇంకా ఈసారి అల్లం చట్నీ కూడా ఉంది, ఎందుకంటే మా మమ్మీ పంపించింది, అది ఉంది. టొమాటో చట్నీ కూడా చేసుకొని ఉన్నాను, సో ఏదైనా తినచ్చు అనిపించింది. ఇంకా రీసెంట్గా ఏమంటే బగారా ఖానా చేశాను. బగారా ఖానా చేసేసి ఇది పొటాటో కుర్మా అనమాట, ఆలు కుర్మా. సో ఆ కాంబినేషన్ ఎందుకో చేసుకోవాలి, తినాలి అనిపించింది అనమాట. ఇంకా ఆ 2 తిన్నాను. ఇంకా ఆ రోజు అలా బగారా ఖానా పొటాటో కర్రీ చేసేసి టెడ్డీ హ్యాపీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళిద్దరిని తీసుకురావాలి వెళ్ళి. యాక్చువల్గా ఏమంటే ఆ పింపుల్ ఒకటి వచ్చింది, మెయిన్గా పీరియడ్స్ టైంలో కొన్ని పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, సో అట్లా హీట్ వల్ల వచ్చేస్తుంది. అది పోవడమే లేదు అసలు, అదే చూసుకున్నాను పోతుందా లేదా అని చూసుకుంటున్నాను. ఒకటి పోతా ఉండేసరికి ఇంకోటి వస్తూ ఉంది, అట్లా అవుతూ ఉన్నాయి కొంచెం. ఇంకా ఇప్పుడు వేసుకోన్నానే డ్రెస్, అది నా ఫేవరెట్ డ్రెస్ అనమాట, చాలా బాగుంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం టైట్గా ఉంది అన్నట్టుగా, అది కరెక్ట్ సైజ్ అనమాట, దాని కుట్లు కూడా లేవు వేసుకొని మళ్ళీ వేసుకుందాం అనేసి. సో అట్లే ఉంది, అట్లే వేసుకుంటా ఉంటాను. కానీ ఇప్పుడు వేసుకుంటే అది నాకు కొంచెం లూజ్గా ఉంది. సో హ్యాపీగా అనిపించి ఇంకా అది వేసుకున్నాను, అదే మీకు చూపిస్తున్నాను ఫుల్గా. ఇంకా మీతో లాస్ట్ వ్లాగ్లో చూపించానుగా బయట షూ ర్యాక్ పెట్టున్నాను, దాని మీద ఏదైనా ఐడియాస్ ఇవ్వండి పెట్టుకోవడానికంటే. చాలా మంది బుద్ధాని పెట్టుకోండి ఆశ అంటున్నారు. బుద్ధాని ఎలా పెట్టుకునే, ఫస్ట్ అయితే ఇంట్లో మేము పెట్టుకున్నాం చూసారా షూ ర్యాక్, దానిపైన అసలు బుద్ధానే పెట్టుకోవాలి బాగుంటుంది ఎంట్రన్స్ అనేసి అనుకునేదాన్ని. కాకపోతే చెప్పుల స్టాండ్ కదా అది, దాని మీద దేవుని ఎలా పెట్టుకుంటాం అబ్బా అనేసి అనుకొని మేము అసలు పెట్టేయకుండా అట్లే ఎంటీగా వదిలేసి ఉన్నాం. ఇంకా ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడిగేసరికి మీరు అందరు చాలా వరకు బుద్ధాని పెట్టుకోండి ఆశ దానిపైన అనేసరికి నేను షాక్. అదేంటబ్బా దేవుణ్ణి పెట్టుకోమంటున్నారు ఏంది, అది షూ ర్యాక్ అని చెప్పాను కదా, అయినా కానీ అంటున్నారు ఏంది, అలా పెట్టుకోవచ్చా అంటే మామూలుగా మన సాయిబాబాని అలా అని దేవుని పెట్టుకోము కదా, కానీ బుద్ధ కూడా దేవుడే కదా, ఇలా ఎందుకు అలా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు, నాకు అర్థం కాలేదు. ఇంకొందరైతే గ్రీన్ మ్యాట్ పెట్టేసుకొని కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఆశ, 2 days బయట పెడితే సరిపోతుంది ఎండలో, ఇంకా మిగతా డేస్ అని ఇంట్లోనే పెట్టుకుంటాం, అలాంటి ప్లాంట్స్ ఏదైనా పెట్టుకోండి ఆశ బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పారు. సో ఇంకా అవును అలా పెట్టుకుందాంలే అనిపించింది. ఇంకా పెట్టుకోలేదు, బట్ అలా ఓకే అనేసి అనుకున్నాను. అయినా మీరందరూ నేను అడగగానే నాకు ఐడియాస్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు ఇదే అనమాట, ఇడ్లీ గురించి మెయిన్గా, దాని తర్వాత హీల్ పెయిన్ గురించి, దాని తర్వాత షూ ర్యాక్ మీద బుద్ధ పెట్టుకోవచ్చా లేదా అనే దాని గురించి 3 టాపిక్స్ మెయిన్గా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. అయిపోయింది, దీని గురించి మాట్లాడేసుకున్నాను. హ్యాపీకి క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. మెయిన్గా టీవీలో ఏదైనా రీల్స్ అలాంటివి ఏమైనా చూసింది అనుకోండి, దాంట్లో ఉంటాయి కదా, అప్పటికప్పుడు చేసేసేయాలి అవి అనేసి అనుకుంటా ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. ఇంకా ఈ బుక్స్ ఏమంటే స్కూల్లో 50 రూపీస్ పే చేస్తే అవి ఇస్తారని చెప్పి తెచ్చుకుందనమాట. అది టెడ్డీతో చూపించుకుంటా ఉంది, టెడ్డీ చేసేసుకుంటా ఉంది అవన్నీ. హ్యాపీ హెయిర్ స్టైల్ ఒక 3 weeks ముందేమో హెయిర్ కట్ చేపించింది, అప్పుడే కొంచెం మళ్ళీ పెరిగిపోయాయి అనిపిస్తూ ఉంది. అది కొంచెం షార్ట్ చేపించాలి ఇంకా అనేసి అనుకున్నాను, కానీ మొన్నే కదా చేపించాను, మళ్ళీ ఏముందిలే మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా ఆ రోజు వీడికి స్కేటింగ్ ఉండిందనమాట, స్నానం తినేసి కొంతసేపు ఇలా ఆడుకున్నారు, దాని తర్వాత స్కేటింగ్ తీసుకెళ్ళి వదిలాను. ఇంకా మా సుదర్శన్ ఆఫీస్ నుండి ఒక్కొక్కసారి తొందరగా వచ్చేస్తాడు, ఒక్కొక్కసారి ఏమంటే వీడికి స్కేటింగ్ అయిపోయేది 5:45 అలా అయిపోతుంది, సో ఆ టైంకి వస్తాడు. ఇంకా మేమేమంటే నేను టెడ్డీ ఆ లోపల వాకింగ్ చేసాము, హ్యాపీకి స్కేటింగ్ అయ్యే లోపల వాకింగ్ చేసాము. దాని తర్వాత అదిగో వాళ్ళకి మౌంటైన్ డ్యూ కావాలంటే పాపం సరే కొని ఇచ్చాను. నేనేమంటే కోల్డ్ కాఫీ కొనుక్కున్నాను. ఇంకా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే కూర్చొని రిలాక్స్ అవుతున్నాం. ఏమంటే ఇంకొంతసేపట్లో మా సుదర్శన్ కూడా వచ్చేస్తాడు, సో సుదర్శన్తో కలిసి ఇంకా ఇంటికి పైకి వెళ్దాంలే ఒకేసారి అన్నట్టుగా ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నాము. డేస్ అసలు ఎంత తొందరగా అయిపోతున్నాయి అనిపిస్తుంది. మొన్నే కదా సాటర్డే సండే పోయింది, మళ్ళీ వచ్చేసిందా అన్న ఫీలింగ్లో ఉన్నా నేనైతే. ఎందుకో అసలు తొందరగా అయిపోతున్నాయి, అసలు టైం సరిపోవట్లేదు అనిపిస్తూ ఉంది. నేను ఊరు నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి ఆ బెడ్రూమ్ సర్దాలి, ఈ బెడ్రూమ్ సర్దాలి అని, కిచెన్ సర్దాలి అనుకుంటూ అసలు ముసల్దాన్ని అయిపోతున్నాను నేను, నిజంగా చెప్తున్నాను. లాస్ట్కి నిన్న కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఆ కిచెన్ క్లీన్ చేసేసరికి ఫింగర్స్ అంతా జిడ్డుగా అయిపోయి అసలు ఎట్లా అంటే జారిపోతూ ఉందన్నమాట, ఏది పట్టుకున్నా జారిపోతూ ఉంది. అవంతా స్టిక్కీగా ఉంటే అవన్నీ రుద్ది వాష్ చేసేసరికి ఫింగర్స్ అంతా ఏదో ఆయిలీగా, ఫేస్ వాష్ చేసుకుంటే అది వాటర్ కూడా ఏదో జారిపోతున్నట్టు అలా ఉంది అసలు. ఇంకా యోగా డే రోజు నేను ఒక చిన్న షార్ట్ వీడియో లాగా పెట్టాను కదా, అప్పుడు చాలా మంది మెచ్చుకున్నారు నాకు, చాలా బాగా చేస్తున్నావు ఆశ అనేసి. కొందరేమంటే ఆశక్క అది ఆ యోగా ఆసనాలు అవన్నీ ఒక వీడియో చేసి వ్లాగ్లో షేర్ చేయండి అనేసి అడుగుతున్నారు.
అది ఎలా షేర్ చేయాలో నాకు తెలియడం లేదు. నేనే ఇప్పుడే అసలు నేర్చుకుంటూ ఉన్నాను కదా! నేను షేర్ చేస్తే ఎలా ఉంటుంది? మీకు చాలా యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో, మీరు ఈజీగా అది యోగావి చూసుకొని హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఫాలో అవ్వాలంటే ఆన్‌లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. లేదు వెళ్ళి జాయిన్ అవ్వాలన్నా ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా చాలా జరుగుతున్నాయి కదా! దగ్గరలోనే ఉంటాయి. సో, మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. లేదా ఇంట్లోనే నార్మల్‌గా మీరు టీవీలో పెట్టుకొని చూసుకొని నేర్చేసుకోవచ్చు. నేనేదో ఇప్పుడిప్పుడే ఏదేదో నేర్చుకుంటున్నాను. దాన్ని ఏమంటే నేను ఒకసారి కరెక్ట్‌గా చేస్తాను, ఒక్కొక్కసారి రాంగ్ చేస్తాను. అది మీరు ఫాలో అయ్యారనుకోండి, ఏమైనా అయిందనుకోండి, అది మళ్ళీ మీరే బాధపడతారు. అందుకని మీతో షేర్ చేయట్లేదు. ఇంకా యాపిక్ ఏమంటే ఆ రోజు స్కూల్‌లో టాలెంట్ హబ్ అనమాట. సో, వాళ్ళ టాలెంట్ ఏది వాళ్ళకి నచ్చిన టాలెంట్ వాళ్ళు షో చేయాలి. జస్ట్ 1 మినిట్‌లో 60 సెకండ్స్‌లో చూపించాలి. ఇక మన యాపీ ఏం చూపించుంటుంది గెస్ చేయండి చూద్దాము. ఇంకేంటి జిమ్నాస్టిక్స్ చేస్తాను 1 మినిట్‌లో అనేసి వాడికి వచ్చిన స్టెప్స్ అన్నీ ఉంటాయి కదా జిమ్నాస్టిక్స్‌వి. సో, అవన్నీ చేసి చూపించిందంట. ఎందుకంటే వాళ్ళ క్లాస్‌లో ఇంకెవ్వరు జిమ్నాస్టిక్స్ చేయరు వీడొక్కడు తప్ప. ఇంకా మిగతా అందరు చాలా వరకు గర్ల్స్ అంటే డాన్సే. సో, అందరూ ఆల్మోస్ట్ డాన్సే చేసుంటారు. ఇంకా కొందరేమంటే ఇంకేదైనా టాపిక్స్ తీసుకొని దాని మీద మాట్లాడడం 1 మినిట్‌లో. సో, అట్లాంటి చేసి ఉంటారు. సో, వీడొక్కడే జిమ్నాస్టిక్స్ చేశాడంట. వాళ్ళ మ్యామ్ 2 టైమ్స్ క్లాప్స్ కొట్టించిందంట అందరి దగ్గర. సో, నేను ఒక వీక్‌లో ఏమేమి చేశాను అనేది అన్నీ ఇక్కడ పెట్టేసున్నాను మీకు. వీళ్ళకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం పెడతాను, అంటే బాక్సెస్‌కి ఏం పెడతాను. సో, అట్లాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ రెసిపీస్. నేను కంప్లీట్‌గా ఒక రోజు అంటూ ఏమీ తీయలేదన్నమాట బ్లాగ్. అందుకే నేను మీతో ఏదేదో టాపిక్స్ మాట్లాడుకోవాలి అనేసి స్టార్ట్ చేసి ఇంక ఇవన్నీ చూపించుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ పోహా చేశా. ఇంకా అన్నం మిగిలిపోయింది, వేస్ట్ అవుతుందనేసి అన్నంతో మళ్ళీ బఠానీ రైస్ చేశాను. బఠానీ రైస్ చాలా బాగా వస్తుంది తెలుసా, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా లంచ్‌కి వచ్చేసి ఇట్లా చిక్కుడుకాయ కర్రీ చేశాను, దాని తర్వాత రసం చేశాను. ఇంకా సుదర్శన్ చిక్కుడుకాయ కర్రీ అంటే, దొండకాయ ఫ్రై అంటే ఇలాంటివి భలే ఇష్టము. ఇంకా ఇక్కడ మా సొసైటీలో ఏమంటే ఏదో ఒకటి వీకెండ్ వచ్చిందంటే సాటర్డే సండే రీసెంట్గా ఒక 2 వీక్స్ నుండి కొన్ని స్పోర్ట్స్ జరుగుతున్నాయి అనమాట. సో, అట్లా క్రికెట్, లేడీస్ క్రికెట్ అనేసి, లేడీస్ త్రోబాల్ అంటూ సాటర్డే ఒకటి సండే ఒకటి ఇలా పెట్టుకుంటున్నారు. ఇంకా అప్పుడు స్టాల్స్ కూడా పెడతారు కింద, మనకి ఇష్టం వచ్చిన స్టాల్ పెట్టచ్చు అనమాట. సుదర్శన్ ఉండేసి ఇవన్నీ మనం కూడా ఈసారి బిర్యానీ పెడదాం బుజ్జు అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. కానీ చికెన్ బిర్యానీ చేసామంటే చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఉండదు కదా, వెజిటేరియన్సే ఎక్కువ ఉంటారు అనేసి అలా మాట్లాడుకున్నాం. ఇంకా నా ఫ్రెండ్ నియతి ఉంది కదా, తను అది కుల్ఫీ భలే చేస్తుందంట. నేను ఫస్ట్ టైం తన దగ్గర తీసుకొని టేస్ట్ చేయడం. సుదర్శన్కి కుల్ఫీ అంటే భలే ఇష్టం. అందుకే ఇంకా కుల్ఫీ కావాలి నాకు కూడా అన్నట్టుగా ఆ రోజు నేను వెళ్ళలేదు కిందకి చూడడానికి వాళ్ళు ఎలా ఆడారు ఏంటి అనేసి. లెగ్ పెయిన్ కొంచెం ఉండింది ఎక్కువగా, అందుకే ఇంట్రెస్ట్ రాలేదు, వెళ్ళలేదు. టెడ్డీ హ్యాపీ వాళ్ళని పంపించి వాళ్ళ ఇంటికి పంపిస్తే తాను పంపించింది అనమాట అవి. అలాగే ఫస్ట్ టైం ధోక్లా ట్రై చేయడం నేను. సో, అంతే. ఇక్కడైతే వ్లాగ్ ఏం చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.